వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవర్స్ బ్లాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాను. బయట స్టైల్ లాగా ఎగ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను చూడండి. కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను. పావు కేజీ సగం అయితే క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. లావుగా కట్ చేసుకుంటే బాల్స్ అవ్వవు. నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నాను. పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ప్లేట్ మీద వేయాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్నాం కదా క్యాబేజీ ముక్కలు, ఇదైతే దీంట్లో వేసి వాటర్ తీయాలి. క్యాబేజీలో అయితే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, బాల్స్ అయితే విరిగిపోతూ ఉంటాయి. అందుకని ఒక క్లాత్లో వేసి వాటర్ తీసేయాలి. ఇప్పుడు క్లాత్ మొత్తం దగ్గరకు తీసుకొని వచ్చి ఇలా ఒత్తాలి. వాటర్ మొత్తం కిందికి వస్తాయి. వాటర్ అయితే ఎక్కువ ఉంటాయి, మళ్ళీ బాల్స్ అయితే విరిగిపోతాయి కదా. చూసారు కదా వాటర్ అయితే బయటికి వస్తున్నాయి. ఈ వాటర్ ఉండటం వల్ల మాకు మంచూరియా రాదు. క్యాబేజీలో వాటర్ పిండుకున్నాం కదా, ఒక బౌల్లో అయితే వేసుకుందాము. పావు కేజీ సగం క్యారెట్ అయితే తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడైతే దాంట్లో వేసుకుందాము గిన్నెలో. క్యాబేజీ క్యారెట్ స్పైసీగా ఉండటానికి బాల్స్ అయితే కొంచెం కారం అయితే తీసుకున్నాను. చిటికడే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు, మరీ మంటగా ఉంటాయి. ఇక్కడైతే ఉప్పు తీసుకున్నాను టేస్ట్కి సరిపడా. కొంచెం పసుపు అయితే తీసుకున్నాను. బాల్స్ పొంగటానికైతే తినే సోడా అయితే తీసుకున్నాను. ఈ మొత్తం దీంట్లో వేసుకుందాము. ఇలా మొత్తం ఇలా కలపాలి. క్యారెట్ ఈ మసాలా మొత్తం మిక్సింగ్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ అయితే దాంట్లో యాడ్ చేయాలి. ఇది కిరాణం షాప్లో అయితే దొరికిద్ది ఫ్రెండ్స్. పావు కేజీ కావాలన్నా అర కేజీ కావాలన్నా మాకు కావాల్సినంత ఇస్తారు. మీరు కూడా అది వేయండి. వేయకపోతే టేస్ట్ బాగోదు, కంపల్సరీగా వేయాలి. 3 స్పూన్లు అయితే కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. మూడు స్పూన్లు అయితే మైదా యాడ్ చేసుకుందాము. ఇది అయితే సెకండ్ స్పూను, ఇంకా లాస్ట్ స్పూను. ఇలా అయితే కలుపుకోవాలి. లూజ్ అయిందని మీరు మైదా వేస్తే బోండాలు లోపల సరిగ్గా ఉడకవు, బాగోదు. కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. నాకైతే ఇక్కడ సరిపోయింది. కార్న్ఫ్లవరు మైదా మొత్తం ఇక్కడ సరిపోయింది. ఇప్పుడైతే బాల్స్ చేసుకుందాము. ఇంకా నేను కలిపేటప్పుడు చూసారు కదా, కొంచెం కూడా వాటర్ వేయలేదు కదా, ఆ వాటరే సరిపోయిద్ది మనకి. క్యారెట్లో వాటర్ ఉంది కాబట్టి నేనైతే వాటర్ కొంచెం కూడా యాడ్ చేయలేదు, అదే సరిపోయింది. వాటర్ మాత్రం వేసుకోమాకండి, బాల్స్ అయితే రౌండ్ లాగా అవ్వదు, ఇరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న లుండల్లాగా చేసుకోవాలి. మరీ పెద్ద లుండలు తీసుకోకూడదు. చూసారు కదా, ఇలా అన్ని లుండలు చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే బాల్స్ మొత్తం రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే నూనెలో ఫ్రై చేసుకుందాము. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే వేడిగా అయిపోయింది ఆయిల్. ఇప్పుడైతే బాల్స్ అయితే వేసుకుందాము. దూరం దూరం వేసుకోవాలి. దగ్గర వేసుకుంటే అతుక్కొని పోతాయి కదా, అందుకనే దూరం వేసుకోవాలి. చిన్న సిమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కలుపుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాల్స్ మొత్తం ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచూరియాలో గ్రేవీ ఎలా వచ్చింది అనుకుంటారా? కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి, చూపిస్తాను. దీని పేరు అయితే వెనిగరు. మోర్లో అయితే దొరికిద్ది. ఇది వేస్తేనే టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్, కంపల్సరీగా ఉండాలి మంచూరియాలో. ఇదైతే రెడ్ చిల్లీ సాస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము మేము. మోర్లో కూడా దొరికిద్ది ఫ్రెండ్స్ కావాలంటే.
ఇదైతే గ్రీన్ చిల్లీ సాస్. మేము ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఇది కూడా బయట మోర్లో దొరికిద్ది. కావాలంటే మంచూరియాలో మొత్తం టేస్ట్ రావాలంటే సోయా సాస్ కంపల్సరీగా వేయాలి. ఇదైతే మోర్లో నుంచే తెచ్చాం ఫ్రెండ్. బయట మాకు చేయటం రాదు కాబట్టి ఎలా చేయాలో. ఇదైతే టమాటా సాస్. మోర్లో కూడా బయట దొరికిద్ది, బయట కిరాణం షాప్లో కూడా దొరికిద్ది. నేనైతే కిరాణం షాప్లో నుంచి తెచ్చాను. ఈ మొత్తం ఐటమ్స్ వేస్తేనే మనకు మంచూరియా టేస్ట్ అయితే వచ్చిద్ది. ఇప్పుడైతే మంచూరియా చేసుకుందాం పదండి. 2 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం. ఇంకా కోడిగుడ్లు అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము. మరి ఉప్పు లేకుండా బాగోదు కదా. కొంచెం ఉడికిన తర్వాత తిప్పుకుందాము. కోడిగుడ్డు ఉడికిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకుందాము. ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకుందాము. ప్లేట్లో తీసుకుంటున్నాము. ఇప్పుడైతే అదే నూనెలో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, టమాటాలు, కొంచెం క్యాబేజ్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి తిప్పుకోవాలి. మొత్తం స్పూన్తో కలపాలి. కొంచెం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇప్పుడైతే మొత్తం ఇలా కలుపుకున్నాము. కొంచెం ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను. ఒకసారి కలపాలి. ఈ టమాటాలు, ఉల్లిగడ్డలు మొత్తం నేనైతే ఎక్కువ వేసుకున్నాను. మీ గ్రేవీ కోసం అయితే మీరు చూసుకొని కొంచెమన్నా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కారం యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడే వేసుకోవాలి. ఇప్పుడైతే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఇలా కలపాలి. అయితే సోయా సాస్ వేసుకుంటున్నాను. ఇది వేస్తేనే టేస్ట్ వచ్చేది. ఇప్పుడైతే రెడ్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు వెనిగర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు టమాటా సాస్ అయితే వేసుకుంటున్నాను. ఈ మొత్తం ఎంత వేస్తున్నారు అనుకుంటారు కదా, కొంచెం కొంచెమే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. మహా అంటే ఒక మూత, అంతేగాని ఎక్కువ ఒక 2-3 మూతలు వేయమాకండి. నేనైతే ఒక మూత చొప్పున వేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీలో అయితే మంచూరియా అయితే బాల్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకుని, అదైతే మొత్తం వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. కొత్తిమీర ఉంటే వేసుకోండి. నాకైతే అందుబాటులో లేదు కాబట్టి వేసుకోలేదు. కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ వేస్తే గ్రేవీ అనేది ఎక్కువ వచ్చింది మొత్తం ఉడకటం వల్ల. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాము. ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాము. ఒకసారి కలుపుకుందాము. ఇలా తిప్పుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము. మంచూరియా చూసారు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ప్రిపరేషన్ మొత్తం చూసారు కదా. మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. బయట స్టైల్ లాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా. బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా, పిల్లలకి బయట ఫుడ్ పెట్టమాకండి. నా వీడియో చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి బయట లాగా ఉంది కదా బౌల్. అయితే క్యాబేజీ క్యారెట్తో ఇలా బౌల్ అయితే అని నేను కూడా అనుకోలేదు. ఫస్ట్ టైం నేను కూడా చూడటం, సెకండ్ టైం ఇది వీడియోలో నేను చూపించటం.
బయట ఒకసారి నేను చేసుకున్నాను, ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మొత్తము ప్రిపరేషన్ వచ్చిన తర్వాత మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. బాల్ ఒక్కటే తింటుంది, ఎగ్ కూడా తినిద్ది అనుకుంటే మన ఇష్టం. ఇలా అన్నా తినొచ్చు, లేకుంటే ఈ రెండు కలిపన్నా ఇలా తినొచ్చు. చెప్పలేనంత టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్. ఎప్పుడెప్పుడు తినాలి ఈ ప్లేట్ మొత్తము అనిపిస్తుంది, కానీ చూస్తే పక్కన పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా ఇవ్వాలి కదా, మన కడుపు ఒకటే చూసుకుంటే ఎట్లా. అందుకనైతే మన ఇంట్లో ఉన్న వాటితో ఐటమ్స్తో కూరగాయలతో ఎగ్ మంచూరియా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కుకింగ్ వీడియోస్. అందరికీ బాయ్, టేక్ కేర్.